హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండి, మామిడికాయ పచ్చడి. ఇది చిన్న ముక్కలు మామిడికాయ పచ్చడి అండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కారం ఉప్పు అన్నీ సరిగ్గానే సరిపోయాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. కరెక్ట్ కొలతలతో చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఇలా చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి, పాడవదు తొందరగా. ఇలా మామిడికాయ పచ్చడి పెట్టుకొని లాస్ట్లో అన్నం కలుపుకొని తినేవాళ్ళం చిన్నప్పుడైతే. అలాంటి రోజులు ఎవరికి గుర్తున్నాయో కామెంట్ చేయండి. పచ్చడి అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్తో చేయండి, పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. ఇది స్టోర్ చేసుకోవచ్చండి, 6 months వరకు పాడవదు. చాలా టేస్టీగా వచ్చింది. దీనికోసం 2 మీడియం సైజులో ఉన్న మామిడికాయలను తీసుకుంటున్నాను. ఇలా మామిడికాయలను తీసుకొని వాటర్లో వేసి బాగా కడగాలండి. దానికి సున ఉంటుంది కదా, అది పోయేంత వరకు ఇలా బాగా కడగాలి. ఒక 2 సార్లు ఇలా బాగా కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా కడిగిన మామిడికాయలను వెట్ క్లాత్లో వేసి బాగా తుడుచుకోవాలండి. వాటర్ అనేది అసలు ఉండకూడదు. మనం ఇలా వాటర్ అనేది లేకుండా తుడుచుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. కొద్దిగా వాటర్ ఉండిపోయినా పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుందండి. ఇలా బాగా తుడుచుకొని మనం ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. మ్యాంగోకి ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా మామిడికాయ ముక్కలు అనేది ఇలా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. నేను పిక్కతో చేయట్లేదు, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మాత్రమే చేస్తున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ ముక్కల్ని కూడా కొద్దిసేపు ఇలా వెట్ క్లాత్లో వేసి తుడుచుకోవాలి. పచ్చడి అనేది కొంతమందికి తొందరగా పాడవుతుంది కదండి. మనం ఇలా ముక్కలు అనేది మామిడికాయలు బాగా తుడుచుకోవడం వల్ల పాడవదు. మీరు ఏమాత్రం వాటర్ ఉన్నా తొందరగా పాడైపోతుంది. ఇప్పుడు మనం పచ్చడి కోసం 1.5 tablespoon వరకు ఇలా మెంతులను తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల తొందరగా కలర్ వచ్చేస్తుంది, అలాగే మాడిపోయిన వాసన కూడా వస్తుంది కదా. మీడియం ఫ్లేమ్ మీదే కొద్దిగా రంగు చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1.5 spoon వరకు జీలకర్రను కూడా వేసుకొని ఇది కూడా మీడియం ఫ్లేమ్ మీదే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మసాలాలని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా జీలకర్ర ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలండి జీలకర్రను కూడా. ఇప్పుడు అలాగే 1.5 spoon వరకు ఆవాలను కూడా తీసుకోవాలి. ఆవాలు మాత్రం ఫ్రై చేయట్లేదండి, పచ్చిగానే మిక్సీకి వేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకున్న జీలకర్ర, మెంతులు అలాగే ఆవాలను మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఆవాలు మాత్రం పచ్చిగా గ్రైండ్ చేసుకోవాలండి, వేయించకూడదు. ఇప్పుడు 1/2 cup వరకు ఆయిల్ని తీసుకోవాలి. 125 ml వరకు ఉంటుంది ఆయిల్. ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక 20 వరకు వెల్లుల్లిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 spoon వరకు జీలకర్రని, 1 spoon వరకు ఆవాలను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఆయిల్ అనేది కంప్లీట్గా కూల్ అవ్వాలండి. ఇలా ఫ్రై చేసుకున్న ఆయిల్ని కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని నేను కొలుచుకుంటున్నాను. నేను కట్ చేసుకున్న ముక్కలు అనేది 3 cups వరకు అయ్యాయి. ఇలా మనం కప్తో మెజర్ చేయడం వల్ల మనకు పచ్చడికి ఇంగ్రీడియంట్స్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇలా 3 cups వరకు మామిడికాయ ముక్కలు అయ్యాయి కదండి. 1/2 cup వరకు నేను ఉప్పును వేస్తున్నాను. అలాగే 1/2 cup వరకు ఎండు కారాన్ని వేస్తున్నాను. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. అలాగే మెంతి పొడిని కూడా వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న
ఆవపిండిని కూడా వేసుకోవాలి. ఇలా వేయించుకున్న పొడులు మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఆయిల్ని వేసుకోవాలండి. అంటే హీట్ చేయకుండా ఉన్న ఆయిల్ని వేసుకోవాలి. ఇది కూడా ఒక పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. మనం హీట్ చేసింది 1/2 కప్పు వరకు, అలాగే హీట్ చేయకుండా ఒక పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ అనేది. అలాగే కొద్దిగా వెల్లుల్లిని కూడా వేసుకోవాలి ఇందులోనే, పచ్చివి. ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది మామిడికాయది. ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇలా పొడులు మొత్తం మామిడికాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే గరిటెతోనైనా కలుపుకోవచ్చు, నేను చేయితోనే కలుపుతున్నాను. ఇలా బాగా పొడులు మొత్తం మామిడికాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది పూర్తిగా చల్లారాలండి, కొద్దిగా కూడా వేడిగా ఉండకూడదు. అప్పుడే పచ్చడి అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మనం వేడి ఆయిల్ వేయడం వల్ల పచ్చడి అనేది తొందరగా బ్లాక్ కలర్లోకి వస్తుంది. ఆయిల్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. మనం తీసుకున్న మామిడికాయ ముక్కలకి ఈ ఇంగ్రీడియంట్స్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా మనం కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న మామిడికాయ ముక్కల్ని మనం జార్లోకి, అదే పచ్చడి జార్లోకి లేదా ఏదైనా గ్లాస్ గిన్నెలోకి వేసుకోండి. ఇలా గ్లాస్ బౌల్లోకి నేను వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే వరకు మూత పెట్టి ఉంచేసుకోండి. అప్పుడే ఆయిల్ అనేది తేలుతుంది. మనకి పచ్చడి పెట్టిన రోజే ఆయిల్ అనేది కనబడదండి, నెక్స్ట్ డే రోజే తెలుస్తుంది ఆయిల్ అనేది మీదికి వచ్చేస్తుంది. మీరు ఆయిల్ ఎక్కువ వేయలేరు కదా అని టెన్షన్ పడకండి. మార్నింగ్ అయ్యేసరికి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా మీరు ఓవర్ నైట్ కనుక వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఆయిల్ బాగా బయటకు వచ్చేస్తుంది. మీలో ఎంతమందికి ఇలా పచ్చడి పెట్టిన తర్వాత లాస్ట్లో అన్నం కలుపుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ చట్నీ పెట్టినప్పుడు ఇలానే చేసి పెట్టేది. ఆ రోజులైతే అందరూ మిస్ అవుతూ ఉంటారు కదా. ఈ రోజుల్లో అయితే అలా తినడం చాలా కష్టం అండి. జాబ్ పర్పస్ అని, స్టడీ పర్పస్ అని అందరూ బయటే ఉంటున్నారు. ఈ జనరేషన్ కిడ్స్కి అయితే అసలు తెలీదు అలాంటి స్వీట్ మెమొరీస్. మీలో ఎంతమంది ఆ మెమొరీస్ మిస్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేసింది. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉందండి. మనం పిక్కతో పెట్టేస్తాం కదా పచ్చడి, అంతే టేస్టీగా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.